అందరికీ నమస్కారములు. ముందు వీడియోలో అనునాసిక సంధి గురించి చెప్పుకున్నాం. ఈ వీడియోలో జస్త్వ సంధి గురించి చెప్పుకుందాం. చూడండి, క చ ట త పాలు వీటిని పరుషాలు, గ జ డ ద బాలు వీటిని సరళాలు అంటాం. క చ ట త పాలకు సరళాలు కానీ, అచ్చులు కానీ, హ య వారాలు కానీ, వర్గ చతుర్థాక్షరాలు కానీ పరమైనప్పుడు జస్సులు ఆదేశంగా వస్తాయి. ఇక్కడ జస్సులు అంటే సరళాలు. సూత్రం చూడండి, పరుషములకు అచ్చులు కానీ, సరళములు కానీ, హ య వారాలు చతుర్థాక్షరాలు కానీ, వర్గ చతుర్థాక్షరాలు కానీ పరమైనప్పుడు జస్సులు ఆదేశంగా వస్తాయి. ఉదాహరణ చూడండి, దిక్ ప్లస్ గజము, దిగ్గజము. ఇక్కడ కా స్థానంలో గా వచ్చింది. అత్ ప్లస్ అంతము, అజంతము. ఇక్కడ చ స్థానంలో జా వచ్చింది. షట్ ప్లస్ గుణము, షడ్గుణము. ఇక్కడ టా స్థానంలో డా వచ్చింది. సత్ ప్లస్ భావము, సద్భావము. తా స్థానంలో దా వచ్చింది. సు ప్లస్ అంతము, శుభంతము. ఇక్కడ పా స్థానంలో బా వచ్చింది. సత్ ప్లస్ ధర్మము, తద్ధర్మము. తా స్థానంలో ధ వచ్చింది. ఈ విధంగా మనం జస్త్వ సంధిని గుర్తించాలి.